పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న సినిమా వార్ 2. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య వార్ ఎలా ఉంటుంది అన్నది ఒక టీజర్తోనే రుచి చూపించారు. అసలైన ట్రైలర్ రిలీజ్ అయితే ఆ విధ్వంస మూహ కూడా అందదు. సినిమాలో ఇద్దరి పాత్రల మధ్య తగ్ ఆఫ్ వార్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీటన్నిటిని మించిన సిసలైన పోరు మాత్రం అంతకు మించి ఉంటుంది. ఇప్పుడు ఆ పోరుకు హీరోలిద్దరూ రెడీ అవుతున్నారు. ఇరువురు స్టూడియోస్లో తలపడ్డానికి సిద్ధమవుతున్నారు. ఆ అరుదైన ఘట్టాన్ని చూడడానికి చిత్రయూనిట్ సైతం ఎంతో ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తుంది. ఆ పోరు ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మార్చిలో ముగించాల్సిన పాట షూట్ జూన్కి వెళ్లిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ కాలికి గాయం కావడంతో ఇద్దరు కలిసి చేయాల్సిన పాట చిత్రీకరణ వాయిదా పడింది. అప్పటి నుంచి హృతిక్ గాయం నుంచి కోలుకునే పనిలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో జూన్లో పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. జూన్ చివరి వారంలో అంధేరిలోని యష్రాజు స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. ఈ పాట కోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్ను సిద్ధం చేస్తున్నారు. ఈ పాట కోసం హృతిక్, తారక్ ఇద్దరు కూడా జూన్ మొదటి వారం నుంచి రిహార్సల్స్ మొదలుపెట్టారు. ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ ఈ పాటను కంపోజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. టాకీ పాటకు సంబంధించి 10 రోజుల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. చివరి స్కెడ్యూల్తో ఇది పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. చిత్రీకరణ పూర్తయిన తర్వాత సీజీ పూర్తి చేస్తారు. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో టెక్నికల్గా వర్క్ ఎక్కువగానే ఉంది. అన్ని పనులు పూర్తి చేసి ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక వాటిని భారీ స్థాయిలో రెడీ చేస్తున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఈ నేపథ్యంలో దర్శకుడు తొలిసారి ఈ సినిమాపై పోస్టు పెట్టారు. నటీనటులతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. మరికొన్ని వారాల్లో ఈ చిత్రం మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా గురించి మీకు ఆసక్తికర విషయాలు చెప్పడానికి ఇదే సరైన సమయం అనిపిస్తుంది. ఈ సినిమాను రూపొందించడానికి నాలో స్ఫూర్తి నింపిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. ఈ స్క్రిప్ట్ వినగానే ఆశ్చర్యపోయాను. అదే ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్రధాన కారణం. ఎన్నో సవాళ్లు కూడా ఎదురయ్యాయి. ఈ సినిమా కథ గురించి అందరూ తెలుసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. నా స్నేహితురాలు కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నా. ఆమె అద్భుతంగా నటించారు. అలాగే ఈ 2 సంవత్సరాలు ఆదిత్య చోప్రా నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. హృతిక్, ఎన్టీఆర్లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. సాధారణంగా యష్రాజు ఫిలిమ్స్ స్పై యూనివర్స్ సినిమాలు ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఇప్పుడు వాటి కోసం మాత్రం నెట్ఫ్లిక్స్ రంగంలోకి దిగినట్టు సమాచారం. తాజాగా నెట్ఫ్లిక్స్ ది వార్ ఈజ్ అఫీషియల్ అంటూ ఫైటర్ సినిమాలోకి హృతిక్ స్టిల్ ట్రైలర్లోని ఎన్టీఆర్ స్టిల్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిని బట్టి వాటి ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుందని అర్థమవుతుంది. హృతిక్ నటించిన పలు సినిమాలు నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి. అయితే నెట్ఫ్లిక్స్లో ఎన్టీఆర్ రీసెంట్ సినిమాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ట్రిపుల్ గ్లోబల్ స్థాయిలో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. దేవర కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అందుకే వార్ 2 రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఆసక్తి చూపించింది అంటున్నారు. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. వార్ 2 మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.